నటుడు మక్కల్నిధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. డీఎంకే సపోర్ట్ తో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. కమల్ ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్నిధి మయం పార్టీ తీర్మానం చేసింది. ఎంఎన్ఎం రాజ్యసభకు కమల్ హాసన్ ను పంపించనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది. 2024 లోక్సభ ఎన్నికల వేళ డీఎంకే ఎంఎన్ఎం మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం కమల్ ను పెద్దల సభకు డీఎంకే పంపనుంది. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక బూటకమని ఇప్పటివరకు తాము చెప్పిందే నిజమని తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్&టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడక అని రుజువైందని అన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్&టీ తిరస్కరించడం రాష్ట్రంలో సర్కార్కు కేంద్రంలోని బీజేపీకి చంపపెట్టు లాంటిదని అన్నారు. ఏడాదిన్నర సాగతీసి అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలు ఉండడం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడులో పార్టీ శ్రేణులకు మెరుగైన భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. వేలాది మందికి సాంప్రదాయకరమైన వంటకాలు అందుబాటులో ఉంచినట్లు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. ఆవకాయ పచ్చడితో అనేక రకాల వంటకాలను ఏర్పాటు చేశామని అన్నారు. మహానాడుకు వచ్చిన అందరూ భోజనం చేసి సంతృప్తిగా వెళ్లవలసిందే అని అంటున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ఏర్పాట్లన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉంటున్నారు. నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా వంటలను వార్చి రుచికరంగా కార్యకర్తలకు నాయకులకు అందించాలని జయంతోనే ప్రస్తుతం శ్రమిస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు. దీనిపైన మరి సమాచారం ప్రభాకర్ గారు చెప్పండి, ప్రధానంగా ఎటువంటి వంటకాలు అంటే మామిడికాయ పప్పు అటువంటి రుచికరమైన పదార్థాలతో పాటుగా ఎన్నివి అంటే నాన్ వెజిటేరియన్ పదార్థాలు కూడా ఈసారి అందిస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అల్లూరయ్య మైసూర్ పాక్ దగ్గర నుంచి, చక్కెర పొంగల్ దగ్గర నుంచి, బజ్జీ కాడ నుంచి, బిర్యానీ దగ్గర నుండి మీరు అన్నట్టుగా మామిడికాయ పప్పు, అదేవిధంగా ఇంకో ఫ్రై కర్రీ ఒకటి, సాంబారు, మామిడికాయ పచ్చడి, పెరుగు, ఇలాంటి భోజనం ఏర్పాటు చేసాం. ఇవి అన్నీ కూడా నాణ్యమైనటువంటి సరుకులతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదో ఊరికే పెట్టాము మా పని అయిపోయిందని కాకుండా ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత మట్టుకి ఏ పని చేసినా 100% అవ్వదు, 90% సక్సెస్ కాగలుగుతామనే నమ్మకం మాకు ఉంది. ఆ 10% ఏంటంటే ఈ క్రౌడ్ మొబిలైజ్ అయినప్పుడు ఏ షెడ్డు ఒక్కో షెడ్ ఫుల్ అవుతుంది, ఒక్కొక్క షెడ్డు తినేవాళ్ళు లేకుండా ఖాళీగా ఉంటుంది. దానివల్ల కూడా ఏది దగ్గరైతే ఉంటుందో కరుడంతా వచ్చి దాని మీద పడిపోతుందో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అవన్నీ కూడా అధిగమిస్తాయి. జీడిపప్పు ప్రత్యేకంగా జీడిపప్పు తెచ్చి 8,000 ఈసారి వాడతారని చెప్పి దానికోసం ఒక ప్రత్యేకమైన మిషన్ కూడా తెప్పించారు. ఏంటంటే రుచిని మరింతగా పెంచేందుకు అది జీడిపప్పు కూడా ఎన్విలో ఒక పార్టీ ఉండు కర్రీలో గుజ్జును వాడేస్తారు. దాన్ని మిక్సీ బట్టి దాంట్లో ఆ కర్రీలో పేస్ట్ రావడానికి జీడిపప్పుని నూకని అలా పోస్తే గ్రేవీ వస్తుంది. ఆ గ్రేవీ కోసం దాన్ని వాడుతున్నారు. అంటే ప్రత్యేకంగా మామిడికాయ పచ్చడి మీరే ప్రత్యేకంగా చేయించి తెప్పించారని చెప్పి ఎన్ని టన్నులు మామిడికాయ పచ్చడి ఇక్కడే చేయించాం. 13,000 కాయలతో పట్టాము. 13,000 కాయలతో వాళ్ళందరికీ కూడా మామిడికాయ పచ్చడి ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఏ కర్రీ ఉన్నా, ఏ కర్రీ షార్ట్ వచ్చినా మామిడికాయ పచ్చడి ఆ యొక్క లోటుని ఫుల్ఫిల్ చేద్దనేటువంటి నమ్మకంతో స్టాండ్ బై మామిడికాయ పచ్చడి పెట్టడం జరిగింది. 2 లక్షల ముక్కలు పట్టాం. 3 రోజుల మీద సరిపోద్దని మా అంచనా. అన్నగారి జయంతి సందర్భంగా ఈ రోజున ప్రతి చిన్న కార్యకర్తకి కూడా అంటే అన్నదానం ఒకవైపు, భోజనాలు కూడా ఒకవైపు కూడా ఏర్పాటు చేస్తారు. ఎన్ని వేల మంది ఈ రోజున మీ ద్వారా భోజనాలు చేసే పరిస్థితి? ఈ రోజున ఒక 50,000 నుంచి 60,000 మంది ఉంటారు ఇక్కడ. ఓన్లీ మహానాడులో వచ్చినటువంటి
మా యొక్క పార్టీ కార్యకర్తలే 50 నుంచి 60,000 మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి సరిపడే ఏర్పాట్లు చేస్తాం. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక అన్నగారి జయంతి ఈ రోజున 102వ తేదీన ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక కొన్ని సమీకరణలు కూడా అన్నగారి జయంతి సందర్భంగా చెందినారు. నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈ రోజున ప్రత్యేక పండుగ కూడా తయారు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రోజున అన్ని రోజుల కంటే కూడా ఈ రోజున నందమూరి తారక రామారావు గారి జయంతి కనుక నందమూరి తారక రామారావు గారు ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలోనే ఈ 2 రోజు కూడా తీర్మానాలు సాగుతాయి. అంటే నందమూరి తారక రామారావు గారు ఏదైతే కార్యకర్తలు నాయకులు అండగా ఉన్నారో ఈ పార్టీని మరొక 40 సంవత్సరాల పాటు నిలబెట్టేందుకే ప్రత్యేక కార్యక్రమం, ప్రత్యేక సభా సమావేశాలు కూడా ఉంటాయని చెప్పేసి మాత్రం అంటున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, మహానాడు, కడప. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలతో మహానాడు కొనసాగుతుందని అన్నారు ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి. మహానాడులో తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్దితో అమలు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేసిందంటున్న ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. సంవత్సరం మే 28వ తేదీన రాష్ట్ర వేడుకగా జరపాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నందమూరి తారక రామారావు గారి జయంతిని నేటి నుంచి కూడా రాష్ట్ర వేడుకగా దీనిపైన మరింత సమాచారం చెందుకు ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి గారు మనతో చెప్పండి. నిన్న ఒక జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అంటే ఒక మహానాయకుడు, టీడీపీని స్థాపించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం కూడా 28వ తేదీన ప్రత్యేక వేడుకగా జరపాల్సింది. ఎట్లా ఉంటుంది ఇది? కార్యకర్త ఎంత ఉత్సాహాన్ని? ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా కార్యకర్తలకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ సానుభూతి పరులకు కానీ ఒక పండుగ లాంటిది. ఈ పండుగను అత్యంత ఉత్సాహభరితంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి కొద్ది నిమిషాల్లో గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుల వారు నందమూరి తారక రామారావు ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం ఉంది. ఆ ఉత్సవాలను కూడా ఆయన ఈరోజు ప్రారంభిస్తారు. ఆ సందర్భంగా కూడా నందమూరి తారక రామారావు గారి గురించి కానీ, ఆయన చరిత్ర, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మరణించేటంత వరకు జరిగిన కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము, అదేవిధంగా ఆయన సినీ రంగము, వీటన్నిటిపైన ఈరోజు చర్చ జరుగుతుంది. ప్రధానంగా కూడా లక్షలాది మంది మహానాడుకు తరలి వస్తున్నారండి. దాంట్లో మీ ఆధ్వర్యంలో పనిచేసే వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉండిపోతుంది? తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా వాలంటీర్ల విభాగం ఉంది. మొట్టమొదటిసారిగా 1983లో మొట్టమొదటి మహానాడు జరిగినప్పటి నుంచి కూడా పోలీసులతో నిమిత్తం లేకోకుండా, వారి ప్రమేయం లేకోకుండా వాలంటీర్ల విభాగం, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాలంటీర్ల విభాగము ఆ కార్యక్రమాలు విజయం జరుగుతుంది. ఇప్పుడంటే అధికారం మీద కూడా పెద్ద ఎత్తున పోలీసు భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము 19-24 మధ్య కాలంలో ఏ ఒక్క పోలీసు కూడా మాకు సహకరించని పరిస్థితి ఉంది. ఏదో బందోబస్తు ఇచ్చినామని చెప్పారు కానీ ఏ రోజు కానీ మాకు సహకరించని పరిస్థితి. ఆ రోజు కూడా వాలంటీర్ల విభాగమే ముందుండి ఆ రోజు వందలాది మంది వాలంటీర్లు మేము సుశిక్షితులైన వాలంటీర్లను తయారు చేసి వారందరితోనే, అంటే ట్రాఫిక్ క్రమబద్ధీలు కానీ, పార్కింగ్ కానీ, వచ్చిన ఆహ్వానితులను వాళ్ళను వారి వారి స్థానంలో కూర్చోడు, వారికి మంచినీరు కానీ, మజ్జిగ కానీ, వచ్చిన ముఖ్య నాయకులందరినీ కూడా వాళ్ళందరినీ తీసుకుపోవడం కానీ, మొత్తం అన్ని భోజన ఏర్పాట్లలో కానీ, వసతి ఏర్పాట్లు కానీ వాలంటీర్ల విభాగం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రధానమైన విభాగం. అంతేకాకుండా మేము గతంలో యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా వాలంటీర్లే లోకేష్ బాబు గారిని వెంట ఉండి అనేక కేసులు పెట్టినా, అనేక ఇబ్బందులు వచ్చినా, అనేక మంది గాయాలు తగిలినా కూడా, అనేక గాయాల బారిన పడినా కూడా ఎవరు కూడా వెనక్కి పోకుండా ప్రతి ఒక్కరు కూడా ముగింపు పూర్తయ్యేటంత వరకు లోకేష్ బాబు గారికి నిరంతరం రక్షణ కల్పిస్తూ ఆయన పాదయాత్రలో ఆయనతో పాటు వందలాది మంది వాలంటీర్లు పనిచేయడం జరిగింది. రోజు జయంతిని పురస్కరించుకొని ఎటువంటి కార్యక్రమాలు మహానాడు మీద? ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పించి ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవల గురించి, తెలుగుదేశం పార్టీ స్థాపన గురించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆ రోజు 1982 కంటే ముందున్న పరిస్థితుల గురించి వీటన్నిటిని కూడా చర్చించి ఆయన ఘనంగా ఆ జయంతి కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది. మహానాడులో నేడు 2వ రోజు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అంటే ఎన్టీ రామారావు గారు 102వ జయంతి సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం నేటి నుంచి జరగబోయే ప్రతి సంవత్సరం మే 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వేడుకగా నిర్ణయం చేయాలని చెప్పేసి కూడా రాత్రి జీవో విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అదే పురస్కరించుకుని కూడా నేటి నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా స్టేజ్ పైన మహానాడు వేదిక పైన కూడా ప్రకటించున్నారు. నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఎంతవరకు మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ప్రధానంగా స్టేజ్ పై నుంచి కూడా నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా ప్రాథమిక ప్రసంగం ముందే పరిస్థితి కూడా కనిపిస్తుంది. 2వ రోజు పురస్కరించుకొని ఈ రోజున నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి, ఈ 2వ రోజు మహానాడు సందర్భంగా ప్రత్యేక తీర్మానాలు కూడా ప్రవేశపెట్టనున్నారు. అంటే కార్యకర్తలు, నాయకులు కూడా లక్షలాదిగా ఇప్పటికీ తరలి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో వాసు, రాజ్ న్యూస్, కడప.
అరేబియా మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి తుఫానుగా మారిందని ఐఎండీ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జోరువాన కురుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం అరేబియా మహాసముద్రం నుండి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం ఏదైతే మనకి బంగాళాఖాతం సంబంధించిందో ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా అరేబియా మహాసముద్రం నుండి ఏదైతే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో అది ఇప్పుడు ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఏర్పడడం, అలానే మరో పక్క నుండి నైరుతి రుతుపవనాలు కూడా తీరాన్ని తాకడంతో అయితే దాదాపు ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా మనం విజువల్స్ లో అయితే చూడొచ్చు. ఆకాశం అలానే సముద్రం అయితే కలిసే విధంగా అయితే ఈ యొక్క మంచు పొర కూడా ఏర్పడడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఈ సమయం అవుతున్నా కూడా ప్రస్తుతం మొత్తం కూడా మంచుతో కప్పి ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఏర్పడడం అయితే జరిగింది. ఎక్కడ చూసినా సరే చల్లని వాతావరణం ఒక పక్క ఉంది. అలానే పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చే చాలా మంది అయితే పర్యాటకులు రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉపరితల ఆవర్తనానికి సంబంధించి ప్రస్తుతం చాలా చోట్లయితే 50 నుండి 60 కిలోమీటర్ల ఈదురుగాలతో సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని, అలానే మిగతా జిల్లాల్లో దాదాపు కొన్ని చోట్ల నార్మల్ గా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఇప్పటికే గత 3 రోజులుగా అయితే వర్షం అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే కురుస్తుంది. తెలంగాణలో అయితే దాదాపు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే అధికారులు తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్ కి అయితే నైరుతి ఋతుపవనాలు కూడా తాకే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు ఈ తుఫానుతో పాటు నైరుతి పవనాలు రావడాలతో అయితే దాదాపు మొత్తం మే నెలలోనే ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా చల్లబడడంతో దాదాపు ప్రజలందరూ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క అయితే ఈ యొక్క వాటర్ సర్వీసెస్ కి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం అయితే వాటర్ ని ఇవ్వడం అయితే అధికారులందరూ కూడా అధికారులు ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. అలానే ముఖ్యంగా రేపు అయితే పార్వతీపురం, అల్లూరు, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంతా కూడా తీరం వెంబడి ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ ఆ రాష్ట్రాలతో పాటు జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దాదాపు ఈ రోజు మంగళవారం సాయంత్రం నుండి ఈ యొక్క వాతావరణం తుఫానుగా మారి అల్పపీడనం తుఫానుగా మారి ఏదైతే ఉందో ఆ యొక్క దానికి సంబంధించి నిన్న మంగళవారం నుండి దాదాపు ఒక 3 రోజులు అంటే శుక్రవారం వరకు కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుందని, దాదాపు అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుందని, దానికి సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా కోవిడ్ ఎఫెక్ట్ ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా ఈ టైంలో ఈ యొక్క చల్లదనం వైపు వస్తే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారని అయితే అధికారులు అయితే వారికి ఒక సూచనలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా బయటికి ఎక్కువగా అవసరం లేకుండా అయితే రావద్దన్న విషయాన్ని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. దాదాపు ఎక్కడికక్కడ ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వెంటనే తెలియజేస్తే వాళ్ళకి షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశామని, వాళ్ళకి శిథిల వ్యవస్థలో ఎవరైనా భవనాల్లో ఉన్నా లేదా బయట రోడ్స్ పైన ఉండే వాళ్ళని అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే తక్షణమే వాళ్ళని ఒక షెల్టర్స్ రూమ్స్ లోకి అయితే మేము పంపిస్తామన్న విషయాన్ని అయితే అధికారులు అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన విషయం ప్రకారంగా అయితే దాదాపు 2 నుండి 3 రోజులు అయితే ఈ యొక్క వర్ష ప్రభావం అయితే అత్యధికంగా ఉంటుందన్న విషయాన్ని అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం గత 2 రోజులుగా అయితే వర్షాలు కురవడంతో అల్లూరు జిల్లా మొత్తం కూడా అయితే ఘాట్ రోడ్డుకు సంబంధించి అన్ని రోడ్లు కూడా ఈ యొక్క పొగమంచుతో కప్పుకుపోవడంతో అయితే దారులు కనిపించకపోవడం, చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోవడమే జరుగుతుందనే విషయాన్ని అయితే మనకి అక్కడ స్థానికంగా అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. అల్లూరు నుండి పాడేరు జిల్లాల నుండి అయితే ఘాట్ రోడ్ దిగేటప్పుడు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ అల్లూరి అలానే అనంతగిరి ప్రాంతంలో అయితే దాదాపు 40 నుండి 48 మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసిందనే విషయాన్ని అయితే తెలియజేస్తుంది. అనకాపల్లిలో ప్రస్తుతం 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని, అలానే విశాఖపట్నంలో దాదాపు 41.2 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో దాదాపు విశాఖ నగరం అంతా కూడా జలమయంగా ఒక మార్పు జరగడం అయితే జరిగింది. దానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు డ్రైన్ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా
వాటర్ వెంటనే వెళ్లే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేయడంతో ఈ యొక్క వాటర్ సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఉండడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే మనకి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం విజువల్ ఎఫెక్ట్ లో అయితే చూడొచ్చు. దాదాపు ఇక్కడికి పర్యాటకులు నిత్యం వస్తూ ఉంటారు. మే నెల అనగానే పర్యాటకుల తాకిడి అత్యధికంగా ఉంటుంది. దాదాపు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్ ఎఫెక్ట్ లో అయితే ఈ యొక్క కొత్తగా ఎప్పుడు కూడా వేసవి కాలంలో కాకుండా ఇది ఒక వింటర్ సీజన్ లో అయితే ఈ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తూ ఉంటుంది బీచ్ రోడ్ లో. కానీ ఇప్పుడు సమ్మర్ లో కూడా మే నెలలో కూడా ఈ విధంగా ఉండడానికి అయితే పర్యాటకులు కూడా చాలా ఆకర్షణకు లోనవుతూ దాదాపు ఈ యొక్క విజువల్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. కానీ ఈ యొక్క వర్షంలో తడిసి వాళ్ళు ఇబ్బంది పడద్దని చెప్పేసి కూడా ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన దాదాపు ఆ సముద్రం లోపలికి వెళ్ళి ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని అయితే దాదాపు జీవీఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళని గార్డ్స్ ఏర్పాటు చేసి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం అయితే జరుగుతుంది. అలానే ఘాట్ రోడ్స్ నుండి వచ్చే వాళ్ళు కూడా నిదానంగా రావాలనే విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తగా కిందకి రావాలని నిదానంగా రావాలనే విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఈ 2-3 రోజులు అయితే వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దని, వేటకు కానీ ఎక్కడికి వెళ్ళొద్దని విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రోజులు గడిచిపోయినా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. జొన్నలు విక్రయించిన 3-4 రోజుల్లోనే సంబంధిత రైతు ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం వద్ద డబ్బులు లేకనో కానీ జొన్నలు కొనుగోలు చేసినా సుమారు నెల గడుస్తున్నా కూడా రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బు జమ కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జొన్న విత్తనాలు నాటిన నుంచి జొన్నలను విక్రయించే వరకు ఆ రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,11,000 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశారు రైతులు. వాతావరణం అనుకూలించడంతో ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 19 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. వ్యాపారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా 16 జొన్నల కొనుగోలు కేంద్రాలను మార్ఫెడ్ గత నెలలో ఏర్పాటు చేసింది. దీంతో రైతులు నేరుగా కేంద్రాల్లో విక్రయించుకుంటున్నారు. ఇక క్వింటా జొన్నలు ప్రైవేటుకు అమ్మితే 2,400 నుంచి 2,500 వరకు కొనుగోలు చేసేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం క్వింటా జొన్నలకు 3,370 రూపాయలను ప్రకటించింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఆదిలాబాద్, ముత్తోల్, ఆసిఫాబాద్, ఉట్నూర్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో జొన్న పంట సాగు చేసిన రైతులు మద్దతు ధర దండిగా ఉండడంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 32,417 మంది రైతులు జొన్నలను విక్రయించారు. వీరి ద్వారా 4.68 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశారు. సుమారు 144 కోట్లకు పైగా రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే చెల్లింపుల విషయంలో తాత్సారం జరుగుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాప్యానికి కారణాలు అధికారుల వద్ద లేకపోగా తాము ఏమూ చేయలేమని, ప్రభుత్వం నుంచి నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు సెలవిస్తున్నారు. జొన్నలు కొనుగోలు చేసిన వారం రోజుల వ్యవధిలోనే డబ్బులు జమ చేస్తామని చెప్పిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు తాజాగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విషయంలో చర్యలు తీసుకోకపోవడం రైతుల ఆందోళనకు కారణమవుతోంది. సకాలంలో రైతులకు డబ్బులు చెల్లిస్తే వర్షాకాలం పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులకు ఇప్పటికే రైతులు, రైతు సంఘాలు వినతి పత్రాలను అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డబ్బులు ఖాతాల్లో వేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు రాజు, మాది ఆదిలాబాద్ జిల్లా. మేము గత నెల రోజుల కింద జొన్న పంట అమ్మినాము. ప్రభుత్వం జొన్న పంట డబ్బులు ఇదివరకు కూడా విడుదల అయ్యాక రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే రైతు ఇప్పుడు భూమి చదును వేసి పంట పెట్టుకునే కాలం వచ్చింది, ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. దాన్ని బెండేరడానికి కానీ, దుక్కి కానీ, రూటవేటర్కి కానీ, విత్తనాలకు కానీ, మందులకు కానీ, లేబర్కి కానీ రైతు దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. సౌకర్యాల దగ్గర పోతే వాళ్ళు పంట అమ్మినాక డబ్బులు ఇస్తామని చెప్తే, పంట డబ్బులు వచ్చినాక ఇస్తామని చెప్తే వాళ్ళు ఇంకా రానివ్వట్లేదు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్తుండ్రు. రైతు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి, వాళ్ళకి ఫీజు కట్టడానికి డబ్బులు లేక రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రబీ రైతు బంధు రాకనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఈ రబీ రైతు బంధు ఇంకా వస్తాయో రాదో, సగం రుణమాఫీ అయింది, ఇంకా సగం మందికి కాలేదు.
అది అవుతుందో లేదన్న చాలా ఇబ్బందులు ఉన్నారు. రైతులకు ఈ జొన్నల డబ్బులు అన్న విడుదల చేసి రైతును ఆదుకోవాలని కోరుతున్నాం. బోత్ తాలూకా ఆదిలాబాద్ జిల్లా. మేము బోతుల జొన్నలు అమ్మినాం మార్కెట్లో. జొన్నల పైసలు ఇంక వరకు అత్తలేవు. రైతులు దున్నుకుందామంటే పైసలు లేవు. రైతులు అయోమయం ఉన్నారు. రైతులకు పైసలు అందాక బాగా ఇబ్బంది అవుతున్నాయి. రుణమాఫీ రైతు బంధు వల్లే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి అంత గందరగోళం ఉన్నాయి రైతుల్ని. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం మంచిగా నడిచింది. ఇదంతా రైతులంతా ఇప్పుడు కింద మీద అవుతున్నారు. విత్తనాలకు పైసలు లేవు. విత్తనాలు పడితే ఇప్పుడు వేద్దామంటే ఒక్కరు సుఖ విత్తనాలు తెచ్చుకోలేరు. జొన్నల పైసలు నెల జొన్నలు వేసి ఇదివరకు పైసలు ఎత్తలేవు. విత్తనాలు తెచ్చుకుంటలేము. ట్రాక్టర్లకు ఎత్తలేము. దున్నుడికి తుక్కేరుడికి రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది పైసలతోటి. జొన్నల పైసలు ఎత్తేనే కరెక్ట్ ఇంత రైతులు మంచిగా ఆదుకున్నట్లయితే. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో వర్షాలు జోరుగా దంచికొడుతున్నాయి. గత రాత్రి కురిసిన వర్షానికి అనేక చోట్ల వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన పంటలు నీటిపాలు అవుతూ ఉండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తోటి అన్నదాత వెన్ను విరిచినట్లు మనకు అవుతుంది. గత వారం రోజుల నుంచి ఏకదాటిగా జిల్లాలో రాష్ట్రంలో మొత్తంలో విస్తృతంగా వర్షాలు పడడంతో వరిధాన్యం కొనుగోలు ఎక్కడక్కడనే నిలిచిపోయిందని మనం చెప్పవచ్చు. ఇక్కడ వరిధాన్యాన్ని ఇంకా కొనుగోలు ఇంకా కుప్ప మిన్నే ఉన్నాయి. ఇంకా వీటిని సేకరించి వీళ్ళను మ్యాచర్ రావాలని చెప్పేసి వీటిని సేకరించి మళ్ళా గన్ని సంచులు వచ్చినాక అవి నింపి కొనుగోలు చేయాలంటే ఇంకా చాలా కాలం పట్టే సమయం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 1000 బస్తాలు ఉన్నట్లు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అకాల వర్షంతో అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నారు. రైస్ మిల్ వాళ్ళతోటి ఇటు రైస్ మిల్ వాళ్ళు కూడా సహకరించకపోవడం, తడిసిన దాన్ని మేము తీసుకోమని చెప్పడంతో అన్నదాత ఒక్కసారిగా నిర్ధార పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో 42 కిలోలు తీసుకునేది ఇప్పుడు 44-45 కిలోలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వర్షంలో తడిసిన ధాన్యం మ్యాచర్ లేదు, ఇది ఎండలేదు, ఈ వారు ఎండలేని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. తీసుకోకపోవడంతో రైస్ మిల్ వాళ్ళు కూడా సహకరించకపోవడం, అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఈ లారీలు ఇక్కడికి చేరుకోకపోవడంతో ఇక్కడ అష్ట కష్టాలతో ఏర్పడుతున్నది. ఎందుకంటే ఇటు లేబర్లతోటి ప్రాబ్లం, వెహికల్స్ రాకపోవడంతో అన్ని రకాలుగా ప్రాబ్లం. అన్నదాత 100 రోజులు 6 గాలలో కష్టపడి 100 రోజులు పంట పండించి తెచ్చి అమ్ముకునే పరిస్థితి ఇక్కడ మన రాష్ట్రంలో కనిపిస్తలేదు. జిల్లాలో ఇక్కడ కూడా మనకు ఇక్కడ కూడా కనిపిస్తలేదు. ఎక్కడ ఉన్న కళ్ళాలలో అక్కడనే ఇంకా మనకు వడ్లు సంచులతో ఉంటుంది. అన్నదాతలు నిద్ర మానుకొని ఇక దాదాపు 10-15 రోజుల నుంచి మార్కెట్లను పండుకుంటున్నారు. ఇక్కడనే ఉంటున్నారు. తన కన్నా బిడ్డ లేక వీటి వరిని వడ్లను దాచుకొని ఇక్కడ భారీ ప్లాస్టిక్ పేపర్లతో కప్పుకొని వారిని కడుపులో పెట్టుకున్నట్లు వారిని వడ్లను దాచుకొని అమ్ముకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తుంటే రాష్ట్రం మొత్తంలో కాకుండా ఇక నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం వరిధాన్యం కొనుగోలు ఇంకా ఒక వారం 10 రోజులు చేయవలసి అయితే మనకు పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్.